నిశ్చేష్టులు అవుతున్నారు ఆ వీడియోలు చూసి కూడా. సో ఇప్పుడు ఏం జరగచ్చు? థ్యాంక్ యూ సార్. మొత్తంగా అసలు అప్పుడు ఏం జరిగింది, అసలు నిజంగా పరకామణిలో ఎంతవరకు భద్రత ఉంది, ఈ రెండు విషయాలు మొదట చెప్పి తర్వాత ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు, నెయ్యికి సంబంధించినటువంటి ఎంక్వైరీ, ఈ రెండింటిని రిలేట్ చేసి అసలు ఏం జరగచ్చు అనేది మనం విశ్లేషణ చేద్దాం. పరకామణిలో మొత్తంగా ఎక్కడ సజావుగానే జరుగుతుంది, ఎందుకంటే భక్తులందరూ పరకామణి సేవలో భక్తులే పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రీవారి సేవకులుగా. దాంతోపాటు టీటీడీకి సంబంధించినటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ప్రత్యేకంగా విధులు నిర్వహించి వాళ్ళని ప్రత్యేకంగా బస్సుల్లో తిరుమలకి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఆ పరకామణి సేవ చేయించి మళ్ళీ ఆ డబ్బునంతా కూడా యథావిధిగా బ్యాంకులో వేస్తారు. అయితే ఈ రవికుమార్ ఇష్యూ విదేశీ కరెన్సీకి సంబంధించి ఇష్యూ ఇది. దాంతోపాటు ఇంకొక ఇష్యూ కూడా, ఈ యొక్క సిట్టే వేస్తే టీటీడీకి మేలు జరిగేటువంటి ఒక పెద్ద అంశం కూడా జరుగుతుంది. ముఖ్యంగా డాక్యుమెంట్స్, కొంతమంది దేవుడి పైన రాసేసిన డాక్యుమెంట్స్ని ఉండిల్లో వేసేస్తుంటారు, అవి కూడా సరైనటువంటి విధంగా లేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది. అది చివరిలో నేను చెప్తాను. ఇప్పుడు విదేశీ కరెన్సీకి సంబంధించిన దాన్ని రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో లెక్కేసే వాళ్ళ దగ్గర మామూలు ఇండియన్ కరెన్సీ అంతా వాళ్లే కట్టలు కట్టేస్తారు, విదేశీ కరెన్సీ వచ్చిందంతా కూడా రవికుమార్ దగ్గరికి వస్తుంది. ఆయన వచ్చిన దాన్ని ఆయన లోపల తన సీక్రెట్గా ఉండేటువంటి అవయవాల్లో ఒక ప్రత్యేకంగా ఆయన ఆపరేషన్స్ చేసుకుని కొంత భాగాన్ని ఆయన ఇది పెట్టుకునే విధంగా రూపుదించుకొని అక్కడ దాచుకొని చాలా సంవత్సరాలుగా ఆయన తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. అలా విదేశీ కరెన్సీని మాత్రం ఆయన తీసుకువెళ్ళేటప్పుడు ఆయన కొన్ని వందల చెప్పాలంటే కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా కొనుగోలు చేశారు. ఇవన్నీ కూడా అప్పుడు బయటపడింది. దాంతో గతంలో ఉండేటువంటి అక్కడ తిరుమలలో పోలీసు అధికారులు తిరుమలంతా కూడా శాసించేటువంటి పరిస్థితి ఉండేది. వాళ్ళు కేసు నమోదు చేసిన తర్వాత టీటీడీ పైన ఒత్తిడి చేసి, అంటే విజిలెన్స్ సంబంధించిన వాళ్ళపైన ఒత్తిడి చేసి, దాన్ని అలాగే టీటీడీలో కొన్ని డిపార్ట్మెంట్స్ ఒత్తిడి చేసి లోక్ అదాలత్కు వెళ్ళినట్టుగా కూడా టీటీడీ విజిలెన్స్లో రాసినటువంటి అంశం. అంటే విజిలెన్స్ వాళ్ళు పోలీసు వాళ్ళ యొక్క ఒత్తిడి వల్ల లోక్ అదాలత్కు వెళ్తున్నట్టు తమ రిపోర్ట్లో రాసినటువంటిది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఆ లోక్ అదాలత్కు వెళ్ళడానికి ముందు ఇంకొక పరిణామం జరిగిందని భానుప్రకాష్ చెప్తున్నారు. అదేమంటే చెన్నైలో ఉండేటువంటి టీటీడీ సమాచార కేంద్రంలో ఒక చెట్టు కింద మధ్యస్థంలాగా చేసి అక్కడ ఎవరైతే ఈ రవికుమార్ ఉన్నాడో ఆయనకు సంబంధించిన ఆస్తులు చెన్నైలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, పలుచోట్ల ఆయన ఆస్తులు ఉంటే ఆ ఆస్తుల్లో టీటీడీకి సంబంధించి టీటీడీకి అతను ఆ ఆస్తుల్ని బదలాయించాడు. మొత్తం బదలాయించాడా లేదు కొన్ని ఎవరైనా అప్పట్లో ఉండేటువంటి పాలకులు అతని దగ్గర నుంచి బినామీలకు షిఫ్ట్ చేసుకున్నారా, ఇది ప్రధానంగా ఒక డౌట్ ఉన్నటువంటి అంశం. ఎందుకంటే లోక్ అదాలత్లో తీసుకోవడము, దాని తర్వాత జరిగిన పరిణామాలు అన్ని సీక్రెట్గానే జరిగిన నేపథ్యంలో అసలు లోక్ అదాలత్కు వెళ్ళడానికి ముందు ఏం జరిగింది అనేది ఒక అంశం ఉంది. అది పూర్తిగా ఆయన ఆస్తులు ఏవేవి ఉన్నాయి, ఆస్తులు ఎవరెవరికి బదలాయించారు, ఇవన్నీ కూడా ఈ సిట్టు వేసిన తర్వాత సిట్టు దర్యాప్తులో తెలుస్తుంది. అయితే ఇక కీలకమైనటువంటి ఒక అంశం ఏంటంటే నెయ్యికి సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు స్వయంగా సిట్టుని నియమిస్తే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు దానిపైన కోర్టులో వెళ్ళి ప్రశ్నించడం జరిగింది. కోర్టు డైరెక్షన్తో సిబిఐకి దాన్ని కూడా ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ అలాగే రాష్ట్రంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కలిసి ఒక సిట్టుగా ఏర్పడి కోర్టు ఉత్తర్వుల మేరకి ఆ యొక్క దర్యాప్తు జరిగింది. అయితే ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి దర్యాప్తు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ఇష్యూ. హైకోర్టులోకి ఒక వ్యక్తి, శ్రీనివాస్ అనే వ్యక్తి కేసు వేశారు. ఆ ఇష్యూలో ఏదైతే లోక్ అదాలత్కు వెళ్ళిందో దాని పట్ల మాకు డౌట్స్ ఉన్నాయని చెప్పి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు 13వ తేదీ, అక్టోబర్ 13వ తేదీ లోపల సీల్డ్ కవర్లో సిబిసిఐడి దర్యాప్తు చేసి ఆ నివేదికని ఇవ్వాలని స్పష్టమైనటువంటి ఆదేశాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి కోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం ఇప్పుడు ఆ యొక్క సిట్ని వేస్తుందా, సిబిసిఐడికి సంబంధించినటువంటి బృందంతో, సిట్ అంటే ప్రత్యేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ బృందం మాత్రమే, దాంట్లో ఎవరు ఉంటారు, సిబిసిఐడి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా సిట్టు లేదా పోలీసు కలిసి సిట్టుగా ఏర్పడి చేసేటువంటి అవకాశమే ఉంటుంది సహజంగా. ఎందుకంటే మనం నెయ్యి వ్యవహారంలో కూడా ఫస్ట్ ఇలానే జరిగింది, తర్వాత సిట్ రావడం అనేది కూడా ఫస్ట్ సిబిసిఐడి కేసు నమోదు చేయడం, తర్వాత సిట్ వేయడం, తర్వాత మళ్ళీ సిబిఐకి వెళ్ళింది. సో ఆ రకంగానే ఉండేటువంటి అవకాశం ఉందేమో బహుశా. సో దీంట్లో నోట్ల విషయం అలానే ఆస్తులకు సంబంధించి రెండు అంశాలపైన కూడా సిట్ వేస్తే విచారించబోతోందా? కంపల్సరిగా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం 13వ తేదీలోపు ఈ నివేదికని
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. సిబిసిఐడి అనేది కూడా ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. Yes. కంపల్సరిగా సిబిసిఐడి యొక్క నివేదిక కోర్టుకు వెళ్ళాలి. అంటే 2వ తేదీ వరకు, అక్టోబర్ 2 వరకు తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఉంది కాబట్టి ఈ ఎంక్వైరీకి సంబంధించిన దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కాబట్టి ఈ లోపలనే ఈరోజు లోకేష్ చెప్పారు కాబట్టి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో సిట్టు ఎవరు ఉంటారు, దాంట్లో సిట్టుకు సంబంధించినటువంటి నేతృత్వం ఎవరు వహిస్తారు, వాళ్ళ విధి విధానాలు ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన సహకారం ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి ఈ లోపలనే అయిపోయిందంటే ఆ క్షేత్రస్థాయిలో పరకామణిలో కావచ్చు చాలా డాక్యుమెంట్స్ అంటే స్పష్టంగా ఈ లోక్ అదాలత్కి వెళ్ళడానికి కారణమైనటువంటి బోర్డు తీర్మానాన్ని కూడా సీజ్ చేయమని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్టు చెప్తున్నారు. అంటే చాలా సీరియస్గా కోర్టు దీన్ని పరిగణించింది. కాబట్టి కోర్టు ఉత్తర్వుల మేరకి చేస్తున్న క్రమంలో అంటే ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే గతంలో వైసీపీ దాన్ని సిబిఐ ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేసింది. అయితే ఇది కోర్టు ఉత్తర్వులతో జరుగుతుండడం వల్ల ఈ మధ్యలో టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి దీన్ని సిబిఐకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ కారణంగా కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్తో జరుగుతున్న నేపథ్యంలో దీనిపైన మళ్ళీ కోర్టులోకి వెళ్ళి దాన్ని అంతరాయం కలిగించేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. వాళ్ళు నివేదిక ఇవ్వకముందు దాన్ని అడ్డుకోవడం జరగదు. కాబట్టి సిట్ కంపల్సరీగా చాలా జాగ్రత్తగానే నివేదికని కోర్టుకు సబ్మిట్ చేయాలా.